కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 నిన్న ఇవాల్టి ఎపిసోడ్ ఎలా ఉంది? సో ఈ 2 రోజులుగా నేను మీకు రివ్యూ ఇవ్వలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఈ మధ్య కాస్త పనుల ఒత్తిడి వలన రివ్యూలు సకాలంలో ఇవ్వలేకపోతున్నాను. బట్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఎప్పటికప్పుడు రివ్యూలు ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఇక నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక మనకు మిగిలింది క్యాప్టెన్సీ టాస్క్. ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఆట చాలా రంజుగా సాగింది. మొట్టమొదటి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, ఈసారి క్యాప్టెన్సీ అంటే జోడీ క్యాప్టెన్సీ ఉంటుంది, సింగిల్ క్యాప్టెన్సీ కాదు అని. అంటే బిగ్ బాస్ హౌస్కు వచ్చిన కొత్తలోన సేవకులు రాజులు అని విభజించినప్పుడు సేవకులు జంటగా ఉండేవాళ్ళు. జంటగా ఉండేవాళ్ళు ఎవరు? ఒంటిగా ఉండేవాళ్ళు ఎవరు? జంటగా ఉండేవాళ్ళు సేవకులు, ఒంటిగా ఉండేవాళ్ళు రాజులని కొద్ది రోజుల పాటు నడిపించారు. అగైన్ ఆ కాన్సెప్ట్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది ఏంటి అంటే కనుక జోడిగా ఉండాలి. ఆ జోడ్లను ఎలా ఎన్నుకోవాలో కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో నేను మీకు చెప్పేశాను. ఏంటంటే 6 మహిళల్ని కూర్చోపెట్టి, అమ్మాయిలను కూర్చోపెట్టేసి వాళ్ళు ఎదుట అబ్బాయిలు వచ్చి, ఒక్కొక్క పురుషులు వచ్చి వాళ్ళు తమ ఎబిలిటీస్ చెప్పుకోవాలి. తమ ఎబిలిటీస్ చెప్పుకుంటే బేకు బేడ, కావాలి వద్దు అనేటువంటి బోర్డు చూపించడం ద్వారా వాళ్ళని ఆప్ట్ చేసుకుంటారు. ఒక వ్యక్తిని 3 కంటే ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటే కనుక తాను ఎవరికి ఇష్టమో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎవరు ఆప్ట్ చేసుకోకపోతే వాళ్ళు ఆడౌట్గా మిగిలిపోతారు. ఈ మొత్తం టాస్క్లోన మనకు స్పందన, ఆ తర్వాత అభిషేక్ ఒక జంటగా, ఆ తర్వాత అశ్విని రఘు ఒక జంటగా, గిల్లి కావ్య మరో జంటగా, రక్షిత మాళు ఒక జంటగా, ఆ తర్వాత సూరజ్ రాశిక ఒక జంటగా. సో ఇలా 6 జంటలుగా విడిపోయిన వీళ్లకు గేమ్స్ స్టార్ట్ చేశారు. ప్రతి ఆట కూడా వీళ్ళు కలిసి ఆడాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొట్టమొదటి టాస్క్లోన రక్షిత, ఆ తర్వాత మాళ్ళు గెలుస్తారు. రక్షిత మాళ్ళు గెలిచిన తర్వాత, అంటే ఇక్కడ ఒకటి చెప్పారు, ఒక్కొక్క టాస్క్ గెలిచినప్పుడు గెలిచిన వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పోటీలోన తాము ఎవరినైనా బయట పెట్టవచ్చు, అవుట్ ఆఫ్ ది టాస్క్ పెట్టేసేయచ్చు. అలాగా అంటే ఎలిమినేట్ చేయొచ్చు ఆట నుంచి. ఈ విధంగా మొదట రక్షిత మాలు గెలిచినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వైల్డ్ కార్డ్స్గా వచ్చినటువంటి రజిత్, ఆ తర్వాత చైత్ర, వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తారు. కారణం వాళ్ళు ఒక బాల్ కూడా కలెక్ట్ చేసుకోలేకపోవడం. రెండవది వాళ్ళిద్దరు వైల్డ్ కార్డ్స్గా వచ్చారు, ఆల్రెడీ ఇక్కడ ఆడుతున్న వాళ్ళు ఉన్నారు అని కారణం చూపి వాళ్ళను బయట పెట్టేస్తారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి టాస్క్ ఉన్న రింగ్ టాస్కులు, రింగా అని, అంటే ఇక్కడ ధ్రువంతో పైనుంచి రింగులు విసురుతూ ఉంటే కనుక బాడీ అంటే చేతులతో పట్టుకోకుండా త్రూ బాడీ ద్వారా అది పాస్ కావాలి. కింద పడినా కూడా వాళ్ళదే ఉంటుంది, బాడీ ద్వారా పాస్ అయ్యి, లేదా వాళ్ళ భుజానికి దాన్ని హ్యాంగ్ ఓవర్ చేసుకోవచ్చు. ఇలా ఎవరు ఎక్కువ రింగులు సంపాదిస్తే, అంటే ఇది పురుషులకు సపరేట్గా లేడీస్కి సపరేట్గా నిర్వహించారు. ఈ మొత్తం కలెక్షన్ పైన ఒక జంట విన్ అవుతుంది. ఇక్కడ విన్ అయినది ఎవరంటే రఘు, ఆ తర్వాత అశ్విని, వీళ్ళిద్దరు గెలుస్తారు. వీళ్ళిద్దరు గెలిచినప్పుడు మళ్ళీ వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఏ జంటనైనా బయట పెట్టొచ్చు. ఏ జంటనైనా బయట పెట్టొచ్చు అన్నప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు రఘు ఒక మాట చెప్తాడు. ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎవరు మనకంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని బయట పెట్టడం వల్ల మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. నాకు తెలిసి ఫిజికల్ టాస్క్లోన రాశిక, సూరజ్ వీళ్ళిద్దరు స్ట్రెంత్ కూడా బాగుంది. రాశిక కూడా ప్రతి ఆటలోనూ బాగా ఆడుతూ వచ్చింది, సూరజ్ కూడా బాగానే ఆడగలడు. కాబట్టి వీళ్ళిద్దరిని మనం అవుట్ ఆఫ్ టాస్క్గా పెట్టేస్తే బాగుంటుంది అని వాళ్ళు చర్చించుకున్నారు. కానీ అవతల ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు, అందరూ ఏమనుకున్నారు, గిల్లి కావ్య ఏమనుకున్నారు, ఖచ్చితంగా మమ్మల్ని బయట పెడతారు. ఎందుకంటే అశ్వినితోనూ పోరాటం జరిగింది, రఘుతోనూ పోరాటం జరిగింది. ఎందుకంటే ఆ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు కావ్యకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడంతో ఆ ఇల్లు మొత్తం అగ్గి మీద గుగ్గిలం అయిపోయిన మాట మనకు తెలుసు. సో ఈ విధంగా గిల్లి అలా అనుకుంటున్న సమయంలో, కావ్య అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా రాశిక మళ్ళీ సూరజ్ను బయట పెడతారు. బట్ వీళ్ళు బయట పెట్టినటువంటి కారణాలు చాలా నిజాయితీగా అనిపించింది నాకు. ఏంటంటే వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మాకు వేరే కారణాలు ఏమీ లేవు, వీళ్ళు మాకంటే స్ట్రాంగ్, వీళ్ళు మాకు గట్టి పోటీదారులు, కాబట్టి ఆటలో గెలవాలంటే మాకంటే గట్టి పోటీదారులు ఉండకూడదనే మేము కోరుకోవాలి. మీరైనా అదే కోరుకుంటారు, నేనైనా అదే కోరుకుంటారు. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు సూరజ్ రాశికను బయట పెట్టక తప్పదు అంటారు. సో వాళ్ళిద్దరు బయట పెట్టేసరికి రాశిక కంప్లీట్ టర్న్ అవుట్ టు టీయర్స్. ఎందుకంటే ఆమె ఈ ఆటను వ్యక్తిగతంగా తీసుకునేది. అక్కడే పొరపాటు. ఎప్పుడు కూడా మనం ఆటను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఏంటి ఇక్కడ వ్యక్తిగతంగా తీసుకునేది, ఎలాగైనా సరే గిల్లి కావ్యను గెలవనివ్వకూడదు, మనమే గెలవాలి. మనమే గెలవాలి అనడంలోన ఏ ఇబ్బంది లేదు, ఏ టీం అయినా అనుకోవాల్సింది మనమే గెలవాలని. కానీ
ఎదుటి వాడిని గెలవనివ్వకూడదు అనుకోవడంలోనే మన దురదృష్టం ఉంటుంది, మన పొరపాటు ఉంటుంది. సో వాళ్ళు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడ్డట్టు రాశిక తవ్వుకున్న గోతిలోన ఆమె ఏ లక్ష్యం కోసమైతే ఈ టాస్క్ అంటే తన క్యాప్టెన్ కావాలని ఆడట్లేదు, ఆమె వీళ్ళిద్దరు క్యాప్టెన్ కాకూడదని ఆడడానికి మొదలుపెట్టింది. అందుకోసమే ఆమె ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది రఘు అశ్విని వాళ్ళ అడ్వాంటేజ్ యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ రాశిక అండ్ సూరజ్ అవుట్. వాళ్ళిద్దరూ అవుట్ అయిపోగానే మళ్ళీ ఇంట్లో రచ్చరచ్చగా జరుగుతుంది. సరే, ఈ కామెంట్లు, ఈ వరదలు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. ఇప్పుడు థర్డ్ టాస్క్, దట్ విల్ బి ది ఫైనల్ టాస్క్. ఏంటి ఆ ఫైనల్ టాస్క్ అంటే కనుక, ఈ ఫైనల్ టాస్క్లోన ఏం చేస్తారంటే, ఈ ఫైనల్ టాస్క్ గెలిచిన వాళ్ళు విన్ అయిపోతారనమాట. సో అట్లా విన్ అయిపోయేటప్పుడు మనకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోనే పెట్టారు ఇలాంటిది. ఏంటంటే ఒక పేటిక లాగా ఉంటుంది రూమ్లోన, ఆ పేటికలో పడుకొని ఉంటారు, వాళ్ళు వాకీ టాకీ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. బయట ఉన్న వాళ్ళ పార్ట్నర్స్ వెళ్ళి ఆ లాకును వెతుక్కొని వచ్చి తాళం తీయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు, కన్నడలో ఉన్న యాడింగ్ ఏం చేశారంటే సామెతలు చెప్పడం, పొడుపులు చెప్పడం, ఒకటు చెప్తుంటారు. ఆ ఒకటు ద్వారా ఒక చీటీ ఉంటుంది, నంబర్ ఉంటుంది, ఆ చీటీలోన నంబర్ ఉంటుంది. సో ఆ ఒకటి ద్వారా ఆ ప్లేస్ని కనిపెట్టి ఆ ప్లేస్లో దాచినటువంటి చీటీని తీసుకొని ఆ చీటీలో ఉన్నటువంటి నంబర్ని మ్యాచ్ చేస్తూ దాని ద్వారా తాళం తీయాలి. ఎవరు మొదట తీస్తారో వాళ్ళు విన్ అవుతారు, వాళ్ళే క్యాప్టెన్ ఆఫ్ ది వీక్ అయిపోతారు. ఇక్కడ అందరికంటే బాగా ఖచ్చితంగా అశ్విని ఆడతారు అనుకున్నాం, రక్షిత ఆడతారు అనుకున్నాం, ముగ్గురు జంటలే ఉంటాయి కాబట్టి. కానీ అనూహ్యంగా ఏమైపోతుందంటే వాళ్ళు ముగ్గురు కాకుండా అక్కడ రఘు పడుకొని ఉంటాడు, అభిషేక్ పడుకొని ఉంటాడు, ఆ తర్వాత మాడు పడుకొని ఉంటాడు. అమ్మాయిలందరూ కూడా వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సో రక్షిత కన్ఫ్యూజన్ అయిపోతుంది చీటీలు తీయడంలోన, అశ్విని కన్ఫ్యూజన్ అయిపోతుంది, వీళ్ళిద్దరు కన్ఫ్యూజన్ అయిపోతారు. చైత్ర అంటే స్పందన తరఫున చైత్ర ఆడుతుంది. ఎందుకంటే స్పందనకు మధ్యలోన ఆమెకు గాయాలైపోయి ఉంటాయి. గాయాలైపోవడంతో ఆమె నా జట్టు నుంచి పక్కన కూర్చోబెట్టి ఆమె స్థానంలోన చైత్రను తీసుకొస్తారు. చైత్రను పిలిచేటప్పుడు అభిషేక్ స్పందన ఆలోచించింది 1-2 సార్లు చైత్రను పిలవాలా వద్దని, కానీ వేరే గత్యంతరం లేదు కాబట్టి చైత్రను పిలిచారు. సో ఇక్కడ చైత్ర ఆడిందనమాట. చైత్ర చాలా చురుగ్గా ఆడింది. ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే తను చాలా ఇంటెలిజెంట్గా ఆడింది. తాను కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయినా సరే అగైన్ షీ రీగెయిన్ ది థింగ్స్ అండ్ అందరికంటే క్విక్గా పెట్టె తెరిచి అభిషేక్ను బయటకు లాగేసి ఇద్దరు పరిగెత్తుకు వెళ్ళి గంట కొట్టేశారు. వాళ్ళిద్దరూ విన్ అయిపోయారనమాట. సో ఈ విధంగా ఈసారి జోడీ క్యాప్టెన్సీలోన స్పందన తరఫున ఆడినటువంటి చైత్ర ఆ ఆటను గెలిపించేసి స్పందనను అనూహ్యంగా, అసలు ఆమె ఆడటం లేదు, ఆమెకు ఆట రాదు, ఆమె ఎందులోనూ యాక్టివ్గా లేదు, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి స్పందన క్యాప్టెన్ కావడం అనేటువంటిది వింతలో కల వింత అని వాళ్ళే నోళ్ళు నొక్కుకున్నారు అనమాట. బట్ లక్ ఈస్ లైక్ దట్, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఆమె కాలు బెనకడం ఒక లక్కు, ఆమె తరఫున చైత్ర ఆడడం ఒక లక్కు, చైత్ర ఆట గెలవడం మరో లక్కు. ఇన్ని అదృష్టాలు కలిసి రావడంతోన సో తను క్యాప్టెన్ అయిపోయింది. సో స్పందన క్యాప్టెన్ అయ్యింది, అభిషేక్ రెండోసారి క్యాప్టెన్ అయ్యాడు. దీంతోనే ఇంకా రాశిక వీళ్ళందరూ కూడా, అశ్విని అయితే కంప్లీట్గా డల్ అయిపోయింది అనమాట. కింద పడి కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుని ఏడవడం ఒకటి తక్కువ ఏడుస్తుంది. ఆ తర్వాత రక్షిత కూడా అవుట్ ఆఫ్ మూడ్ అయిపోతుంది. ఏం చేయడం లేదు. ఇక్కడ చూసారా, ఈ ఆట అంతా అయిపోయిన తర్వాత అశ్విని ఏమో ఒక గుంపులో కామెంట్ చేస్తూ ఉంటుంది. ఎవరిపైన? రఘు పైన. రఘు సరిగ్గా ఆడలేదు, సరిగ్గా చెప్పలేదు, సరిగ్గా ఆయన అర్థం చేసుకోలేదు, సరిగ్గా నాకు డైరెక్షన్ ఇవ్వలేదు అని. రఘు ఒక గుంపు దగ్గర కూర్చొని అశ్విని అసలు నన్ను పట్టించుకోలేదు, ఓవర్ అని చెప్పు, లేకుంటే నీ మాటలు నాకు ఎట్లా అర్థమవుతాయంటే కూడా ఆమె వినిపించుకోలేదని. సో పరస్పరం ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడంతోనే గడిచిపోయింది. ఇక్కడ మళ్ళీ కావ్యగిలి, ఈ మొత్తం ఆట మధ్యలోన కావ్యగిల్లి మధ్య ఎపిసోడ్లు, ఆ తర్వాత ధ్రువంత్కు ఆ తర్వాత గిల్లీకి మధ్య ఒక కామెడీ ట్రాక్ నడుస్తుంది. ఏంటంటే ధ్రువంత్తో అడుగుతారనమాట. ధ్రువంత్, చైత్ర, ఆ తర్వాత రజిత్ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటుంటే సోఫా పైన ఉన్నటువంటి గిల్లీ ఒక మాట అంటాడు, ధ్రువంత్ నీ పైన నేను ఒక పుస్తకం రాయాలనుకున్నాను. ఏంటి అంటే ధ్రువంత్ ఇలా ధ్రువంత్ వెళ్ళాడు జీవంతంగా, ఇలా ధ్రువంత్ వెళ్ళాడు జీవంత్ అని నేను రాయాలనుకున్నా అంటే రాయి అంటాడు. అందులో క్వశ్చన్ అడుగుతాడు, ఈ ఇంట్లో నీకెందుకు బయటకు వెళ్ళాలనిపించింది అంటే జస్ట్ లైక్ దట్ అనిపించింది. ఆ మాట నిజమే. ఈ ఇంట్లో నీకు అత్యంత ఆనందం కలిగించిన సంఘటన ఏంటంటే గిల్లీ నటతో పరిచయం కావడం అని అంటాడు.
ఓహో అలాగా. ఈ ఇంట్లో నీకు అత్యంత దుఃఖభరితమైనటువంటి అంశం ఏంటంటే గిల్లీ నటతో పరిచయం కావడం అని అంటాడు. అంటే ఆనందమైన దుఃఖమైన నాయన నీ వల్లనే అని చెప్తారన్నమాట. ఇదేంటి స్వామి నువ్వు ఇట్లా చెప్తున్నావు, ఆనందం నా వల్లనే అంటున్నావు, దుఃఖం కూడా నా వల్లనే అంటున్నావు అని కామెడీగా జోక్ పేరుస్తారనమాట. సో అక్కడ అలా నడుస్తూ పోతుంది. ఇక ఇవాళ నామినేషన్ ఉన్నవాళ్ళు ఈ కలిపి ఇవ్వడం ఇవన్నీ ఉంటుంది. ఉత్తమ ఎవరు కలిపి ఎవరు అది ఇస్తారు. సో రేపటితో ఉత్తమ కలిపి అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వారధ జతే కిచ్చర జతే వస్తుంది. ఈసారి పంచాయతీ ఉంటుంది. కాకపోతే రజత్ చైత్ర వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారు అనేటువంటి టాక్ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. యాక్చువల్గా కిచ్చా సుదీప్ గారు ఏం చెప్పారు, 5 లోపలికి వెళ్తే 3 బయటకు పిలిచుకెళ్ళి వాళ్ళిద్దరిని వదిలారు. వీళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్స్, వీళ్ళిద్దరూ ఎంతకాలం ఉంటారో చూడాలి. వారంలోకి తిరిగి వస్తారా లేక అక్కడే ఉంటారా, వాళ్ళను ఉంచుకోవాల్సిన బాధ్యత, వాళ్ళు ఉండాలా లేదా అని చెప్పాల్సిన బాధ్యత అక్కడ ఉండే సభ్యులపైనే ఉంటుంది అని కూడా ఒక మాట చెప్పారు. ట్విస్ట్ ఎలా ఉంటుందో తెలియదు అన్నారు. ఈ ట్విస్ట్ ప్రకారం ఆలోచిస్తే మరి రజిత్ ఆ తర్వాత చైత్ర ఇద్దరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆ పుకార్లను బలపరుస్తూ రజిత్ చైత్ర వీళ్ళిద్దరు కూడా పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదో ఒక పిక్నిక్ స్పాట్కి వచ్చినట్టు వచ్చారు, సరదాగా కూర్చుంటున్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉన్నారు అంతే తప్ప తమ ఇన్వాల్వ్మెంట్ అంటే తాము అందులో మెంబర్స్ అయిపోతే వచ్చేటువంటి ఫెరోషియస్నెస్ కానీ ఆ యాక్టివ్నెస్ కానీ ఎందుకో నాకు కనిపించలేదు. ఈవెన్ ఆట కూడా అంటే బహుశా వచ్చి ఒక 4 రోజులు అయింది కాబట్టి వాళ్ళు సర్దుకోవడానికి టైం ఉండొచ్చు, అది వేరే మాట. బట్ వాళ్ళిద్దరూ ఆడిన ఆట కూడా ఏమంత అప్రిషియేషన్గా లేదు. కానీ చైత్ర తర్వాత ఆడిన ఆట సర్దుకునేది అద్భుతంగా ఆడింది, దానికైతే వేరు. ఇక్కడ వీళ్ళిద్దరు హౌస్ అటాచ్మెంట్ చాలా తక్కువగా కనిపిస్తుండడం వల్ల మళ్ళీ వీళ్ళిద్దరూ ఉండరా లేదా వచ్చి కేవలం 4 రోజులు అయింది కాబట్టి అలా కనిపిస్తున్నారు, సర్దుకున్న తర్వాత వీళ్ళ ఆట మొదలు పెడతారు అని ఏమైనా మనం అనుకోవచ్చా? ఎందుకంటే రజిత్ అన్నాడు నా ప్లాన్స్ నాకు ఉన్నాయని. మళ్ళీ ఆయన ప్లాన్ ఏంటి, ఆయన ఎలా ఆడాలనుకున్నారు, మళ్ళీ ఆయన ఆడాలనుకుంటే ఏ విధంగా. ఇక్కడ మళ్ళీ గిల్లీ ఒక మాట అంటారు కావ్యతోనే, ఏంటంటే మనం ఓడిపోవాలని చాలామంది కట్టారు నీకు తెలుసా, చాలామంది అంటే ఆ కావ్య అంటుంది అందుకే కదా నేను చెప్పింది మనం గెలవాలని. కానీ చివరి టాస్క్లో మాత్రం ఆ జంట ఓడిపోవడానికి కావ్యనే కారణం అని చెప్పక తప్పదు. ఎందుకంటే చిన్న బాలకు ఎక్కువ పాయింట్ ఉంటాయి, కొంచెం పెద్ద బాలకు కొంచెం ఎక్కువ పాయింట్ ఉంటాయి, పెద్ద బాలకు తక్కువ పాయింట్ ఉంటాయని చెప్పినప్పుడు నీకు ఏది దొరికితే కర్రతో అది పట్టుకొని వెళ్ళి ప్రొక్యూర్ చేయాలి. కానీ చిన్న బాల్నే పట్టుకుందాం అందుకు పాయింట్లు ఎక్కువ ఉంటాయని పట్టుబట్టి ఆ చిన్న వైట్ బాల్ దగ్గరే కాలమంతా వ్యాపం చేయడంతోన వాళ్ళు ఒక బాలుకు మించి వేయలేకపోయారు. మిగిలిన వాళ్ళు ర్యాండమ్గా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకు కొన్ని పాయింట్స్ వచ్చాయి, వీళ్ళకి అతి తక్కువ పాయింట్స్ వచ్చాయన్నమాట. సో దీనన్నిటికీ కూడా కావ్యనే కారణమని గిల్లి మనసులో ఉంది, కానీ కావ్యని ఏమి తను అనలేడు, అది అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళంతా మాట్లాడుకోవడం వీటితో ఈ 2 రోజుల ఎపిసోడ్ గడిచిపోయింది. ఈ 2 రోజుల ఎపిసోడ్లోన క్యాప్టెన్సీ టాస్క్, ఈ క్యాప్టెన్సీ టాస్క్లోన స్పందన, అభిషేక్ ఈ ఇంటికి కొత్త జోడీ క్యాప్టెన్గా అయిపోయారు. కాలు బాగలేకపోయినా సరే అదృష్టం బాగుంటే క్యాప్టెన్ కూడా కావచ్చు అని మనకు నిరూపించింది ఎవరంటే స్పందన. తను ఆడలేదని కాదు, తను గతంలో ఆడి ఉండొచ్చు, కానీ ఫైనల్ వరకు ఆడలేకపోయినా అదృష్టం ఆమెను కాచుకుంటూ వచ్చింది, ఆమెను క్యాప్టెన్సీ చేసింది. ఖచ్చితంగా మేము క్యాప్టెన్ కావాలి, వీఆర్ స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అని రఘు అశ్విని ఎంత అనుకున్నా కూడా వాళ్ళు వెనకైపోయారు. మాళు అద్భుతంగా ఆట ఆడతాడు, గేమ్ వస్తే రాక్షసంగా వ్యవహరిస్తాడు అనేటువంటి మాళు రక్షిత కూడా వెనకైపోయారు. గిల్లీ కావ్య అయితే ఎప్పుడో వాళ్ళు అవుట్ అయిపోయారు. ఇక మిగిలిన వీళ్ళిద్దరు మాత్రం క్యాప్టెన్లుగా నిలబడ్డారు. చూద్దామంట ఈ జోడీ క్యాప్టెన్సీ ఎలా ఉంటుంది, ఇంటిని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, ముఖ్యంగా గిల్లిని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. ఎందుకంటే గిల్లిని పట్టుకోవడం అంటే తామాషా కాదు, ఆయన ఎవరి చేతిలోనూ ఓదగడు ఈమడాడు. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇవాళ ఎపిసోడ్ గురించి మళ్ళీ రేపు మీతో చెప్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మధుసూదన్ సైనింగ్ ఆఫ్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ 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 సైనింగ్ ఆఫ్.